అందరికీ నమస్కారాలండి. సరే, వడదెబ్బ తెలిసిందేగా, శ్రీరామనవమి. ఇంకా అందరూ సర్దుకున్నారు. మా చెల్లెమ్మ ఏమైందక్క? సో ఎవరు మాట్లాడుతున్నారు కూడా తెలియదు పక్కన. సో ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన బామ తీసింది వీడియోలండి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఆస్ట్రేలియా సైడ్ ఉన్నాం మేము. ఎప్పుడు ఏమొచ్చుకొని లాక్కెళ్తుందో తెలియదు ఈ అడవుల్లో. ఒకసారి ఆస్ట్రేలియా అడవుల్లో ఎవరో ఆ రోడ్ చూసి కంప్యూటర్లో ఏదో ఆపరేట్ చేస్తుంటే అతను లాక్కెళ్ళిపోయింది. ఇంకా అట్లుంటాయి. సో ఇంకా ఫ్లైట్ బోర్డులో అట్లా మర్చిపోయాడు. ఈ వీడియోలో నాకు కూడా మంచినీళ్ళరా. ఈ వీడియోతో సంతోషంగా అందరూ, ఇది నాకు ఫ్లైట్ మోడ్లో పెట్టకుండా మర్చిపోయాను. అందువల్ల ఈ వీడియో ఆఫ్ కట్ చేస్తున్నా, ఏమనుకోకండి. ఫ్లైట్ మోడ్లో పెడతాను. ఏం తెలివైన ఉంటాను నేను. సో ఇంకా ఎలా ఉన్నావు అన్నా? ఆయనకి ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాడు. సరే, ఎండలు ఎక్కువ ఉన్నాయండి. మీకు అక్కడ ఎలా ఉన్నాయండి ఎండలు? అమ్మా, గ్లూకోజ్ ఏం కావాలి వల్ల కాల అన్ని గ్లూకోజ్లు వాడా. ఇక డాక్టర్లు ఏం చెప్పింది అన్నీ చేశా. లాస్ట్కి పెరుగునం తినడం మొదలెట్టా. పెరుగునం తినడం అమ్మా అమ్మా చెమట పట్టేస్తే ఎంత ఘోరమో అంటే, ఉన్న వాటర్ అంతా పోతే ఎంత డేంజర్ నేను ఫస్ట్ టైం తెలుసుకున్నా. ఇంకేంటండి? ఎనిమిది రోజుల నుంచి నీళ్లు నీళ్లు నీళ్లు, వాటర్ తప్ప ఏం లేదు. ఇది కొండ ప్లేస్ అండి అన్న. ఇక్కడ ఎంత 4 నిమిషాల కాదు కదా ఇది. ఎవడు మాట ఏమన్నా సీతయ్యమ్మ అన్న.
అన్నా ఒకసారి చూడండి అన్నా, కామ్రేడ్ అన్న, నాకు ఇక్కడి నుంచి తెలుసు. అమ్మా సరే, మా అన్నని తరుముకోనుంది. నిన్న కూడా రాంగ్ నెంబర్ వచ్చింది. అన్నా ఇట్లా చూడన్నా, అన్నా అన్నట్టే ఉంది. అన్నా అన్నా 8,97,8 సెకండ్లు వస్తుంది. నా కర్మ, నేనేం చేయాలి? మా అన్నకి సరిగ్గా తెలియదు, ఆయన కళ్ళు కనుక్కో. నాకు కనపడుతుంది, నేనే బాస్ అంటూ ఉంటా. ఎవడు తిట్టాడు తీర్చుకోవడం. సరే, ఈ మధ్య కొన్ని షోలు బాగా ఒప్పుకున్నా, అది కూడా చెప్తాను మీకు. భలే బాస్ మాత్రం చాలా చీటింగ్ జరిగింది. బాగా బిత్తర చేశారు. అయినా సరే అబ్బా కుమ్ముడు. సరే, ఉప్పల వాళ్ళని మాత్రం ఇంకొకడు నిన్న రాత్రి బడేని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టడమో లేదా కూర్చోబెట్టడమో ఏదో చేశారు. లేకండి అన్న, అంతే కదా. సో నా సుధమ్మకి వాళ్ళకి కూడా ఫోన్లో మాట్లాడతాను. బడే ఇది బడేలు ఫిలిం సిటీకి వచ్చింది. ఆర్ మీడియా రాత్రి అంతా నిద్ర పట్ల. చల్, ఇవన్నీ నాకు నచ్చదు. ఏమండి, ఆర్ మీడియా మీకు వాల్యూ ఇచ్చాను, ఏమనుకుంటున్నామని అన్నకి ఫోన్ చేశా, శాంసంగ్ అమ్మకి ఫోన్ చేశా. మందులో ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు, మందులో లేను, నీరసంగా ఉన్నా. వాళ్ళు అప్పటికి ఒక వీడియో తీసుకున్నారు. ఏంటంటే, ప్లీజ్ సార్, ఇది క్యారెక్టర్ మాత్రమే, మీ పట్ల నేను గౌరవించాను, ఇదేంటండి ఈ వీడియోలో, ప్లీజ్ సార్ అది ఓవర్ అవుతుంది. గబ్బుది, అది అవసరమే లేదు సార్ నాకన్నా. ఆ వీడియోలు కూడా మీకు పంపించే విధంగా నేను చూస్తా. అది మళ్ళా బొట్లో వేసుకోవాలనుకుంటుంది. నో డౌట్ మీ అందరూ సహకారాలు ఉండాలి. అది ఏదైనా తేడాగా మాట్లాడితే వాడు అగ్గిపెట్టి మచ్చ అంటున్నాడు. వైజాగ్ సత్య, ఉప్పలపాల గారు మాత్రం కామ్గా ఉన్నాడు. వైజాగ్ సత్యనే చాలా కన్నింగ్గా ప్రవర్తిస్తున్నాడు. చూద్దాం. సో డెఫినెట్గా వాడికి చూస్తాం కథ. ఓకే, వాడు ఎంత చెప్పినా వినేది లేదు. అది నా కూతుర్ని అనింది, నా కొడుకుని అనింది, నా భార్య అనింది. సరే, ఆమెను కూడా నేను అన్నాను, 10కి 20 సార్లు అంటే అన్నాను. పడేళ్ళు ఇవాళ చూద్దాం. నా కూతుర్ని అంటే నేను నరికేస్తానమ్మా. ఒక బాయ్ తల్లి, బాయ్ అమ్మ, చెల్లెమ్మలారు, ఆడపడుచులారు.